హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ముందుకి మంచిగా కార్నర్లో ఉన్నటువంటి ఒక మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్, లిఫ్ట్ కూడా ప్రొవిజన్ ఉన్నటువంటి మంచి క్వాలిటీతో మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక మంచి G+1 హౌస్ అయితే తీసుకొచ్చేసాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి అనేది పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎలాంటివి తీసుకోబడవు. డైరెక్ట్ నేను ఓనర్ నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డైరెక్ట్ హౌస్ విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. రెగ్యులర్గా మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా హౌస్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కాండి, ఈ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. మనకి ఈ ప్లాట్ యొక్క హౌస్ కట్టిన ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వివరాల్లోకి వచ్చేసరికి మనకి 39x45 డైమెన్షన్ తోటి మొత్తం 195 గజాలలో G+1 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, పైన వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. మనకి ఈ 30 ఫీట్ రోడ్డుకి మెయిన్ ఎంట్రన్స్ అయితే అవైలబుల్ లో ఉందండి. చూస్తున్నారుగా, మంచిగా సిసి రోడ్లో ఎవ్రీథింగ్ అన్ని డెవలప్ అయ్యి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉందండి. చూసారు కాండి, ఇక మనం మెయిన్ గేట్ లో నుంచి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారుగా, మంచిగా ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తోటి అయితే మంచిగా డిజైన్ చేసి మనకి చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇంత పెద్ద పార్కింగ్ ఏరియా రావడానికి గల కారణం ఏంటంటే ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ అండి. చాలా అంటే చాలా వెడల్పు, పొడవు ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి మంచి డైమెన్షన్స్ తో ఈ హౌస్ కట్టారు. కాబట్టి చూస్తున్నారుగా, మనకి 4 కార్లైనా ఈజీగా పార్క్ చేసుకునేంత ప్లేస్ అయితే అవైలబుల్ లో ఉంది. మనకు వచ్చేసి చూస్తున్నారు కానీ ఇక్కడ మనకి బోర్ కూడా అవైలబుల్ లో ఉంది, మనకి బోర్ కనెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంది. ఇక చూడండి, ఇది వచ్చేసరికి మనకి కింద ఉన్నటువంటి 1 BHK బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఈ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి విత్ టేక్ తోటి అయితే ఈ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక లోపల చూసుకున్నట్లయితే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడికి అవ్వగానే మనకి హాల్ కూడా మంచిగా స్పేషియస్ గానే ఉందండి. ఇది వచ్చేసరికి మనకి టీవీ పాయింట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కాండి, మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి, మనకి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్ కి వచ్చేసి చిన్న వర్క్స్ ఉన్నాయండి. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటే విత్ ఇన్ 1 వీక్ to 10 days లో మీకు అయితే హౌస్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక చూస్తున్నారు కాండి, మనం మీకు బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే ఇది హౌస్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసి కింద ఉన్నటువంటి 1 BHK. ఇక్కడ దీనికి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కాండి, కింద 1 BHK, పైన ఉన్నటువంటి 2 BHK అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కాండి, ఇక్కడ మనకి కార్ పార్కింగ్ దగ్గరనే మనకి రైట్ సైడ్ లో అయితే లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి పైన లిఫ్ట్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడికి లిఫ్ట్ కూడా ఫిట్ చేసి ఇవ్వమన్నా కానీ మనకు బిల్డర్ అయితే చేసిస్తారు. ఇక మనం పైన ఉన్నటువంటి 2 BHK అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కాండి, మనం పైకి అయితే వచ్చేసాము. ఈ హౌస్ వచ్చేసి మంచిగా గేటెడ్ కమ్యూనిటీలో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచిగా మొత్తం హౌసెస్ ఉన్నటువంటి ఏరియాలో మీకు రెడీ టు మూవ్ ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇక్కడ రెంట్లు కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇక ఈ పైన ఉన్నటువంటి 2 BHK చూసుకున్నట్లయితే చూస్తున్నారు కాండి, ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కాండి, మనకి మెయిన్ డోర్ చుట్టూ కూడా మంచిగా టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసి బాల్కనీలో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ చేసి మనకి విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ డోర్ నుంచి లోపలికి వచ్చేసరికి చూస్తున్నారు కండి, మనకి మంచిగా డోర్ చుట్టూ మనకి గ్రానైట్ తోటి అయితే మనకి డిజైన్ చేశారు.
అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి నార్త్ ఫేస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి టేక్ తోటి అయితే యూజ్ చేశారండి. మనకి డోర్ చుట్టూ కూడా మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చూస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా పెద్దగా ఉంది హాలు. ఇది వచ్చేసరికి మనకి ఈజీగా 2 సోఫాలైనా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ సెక్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ నుంచి టీవీ పెట్టుకున్నా, మనం అక్కడ సోఫాలు వేసుకున్నా లేకపోతే ఇక్కడ సోఫాలు వేసుకున్నా మనకి చాలా ఈజీగా అయితే మనకి ఉంటుంది. మనకి మంచి వ్యూ లొకేషన్ కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి పైన వచ్చేసరికి నార్త్ అండ్ ఈస్ట్ మెయిన్ డోర్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇగోండి ఇక పైన ఇక్కడ ఫాల్ సీలింగ్, హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇగోండి ఇక్కడ కూడా మనకి విత్ మొత్తం హాల్ మొత్తం కూడా మనకి మంచిగా డిజైన్ చేసి మంచి లుక్ వచ్చే విధంగా మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్ తోటి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది కూడా ఇక్కడ వచ్చేసరికి మనం డైనింగ్ సెక్షన్ లాగా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా అందంగా బ్యూటిఫుల్ గా మనకి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ లాగా మన ఇక్కడికి వచ్చేసరికి వైట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. చూస్తున్నారుగా చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి వైట్ గ్రానైట్ తోటి మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ తోటి మనకి డిజైన్ చేశారు. మనకి చూస్తున్నారుగా మంచి గ్రానైట్ తోటి చేశారు మొత్తం. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇవ్వండి ఇక్కడైతే కొన్ని సెల్ఫ్లు ఉన్నాయి విత్ కబోర్డ్స్ కూడా పెట్టుకునే విధంగా మనకి ఇక్కడైతే డిజైన్ చేశారు. మంచిగా ఓపెన్ కిచెన్, ఈజీగా ఒక 3 to 4 మెంబర్స్ అయినా వర్క్ చేసుకునే విధంగా అయితే అవైలబుల్ లో ఉంది ఇక్కడ. ఇక ఇది చూసుకున్నట్లయితే ఇది మనకి వాష్ ఏరియా. మనకి చూస్తున్నారుగా మంచి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తుండగా ఇది వచ్చేసి మనకి గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు సేఫ్టీగా, అండ్ మంచిగా వెంటిలేషన్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారుగా మనకు వాష్ ఏరియా. ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి వాషింగ్ మిషన్ పెట్టుకొని మంచిగా ఏమన్నా బాసాన్లు కట్టుకోవడానికి అన్నిటికీ చేసుకునే విధంగా మంచి స్పేసియస్ గా అయితే ఉంది. చూసారు అండి, ఇది వచ్చేసరికి పూజ రూము. ఈ పూజ రూమ్ లో కూడా మొత్తం వైట్ కలర్ గ్రానైట్ తోటి టైల్స్ తోటి అయితే చేసి మంచిగా గ్రానైట్ అయితే యూజ్ చేసి మనకి పూజ రూమ్ కూడా డిజైన్ చేశారు. మనకి చూస్తున్నారుగా ఇక మనం దీని లోపల ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి. ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ప్లాట్ఫామ్ లాగా చేశారు. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ ఒక బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ లో ఒక బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. మనకి ఇగోండి చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమోడ్ తోటి మనకి ఈ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి. చూస్తున్నారుగా ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ రూమ్స్ ఎంత మంచి స్పేషియస్ గా రావడానికి గల కారణం అంటే మంచి డైమెన్షన్స్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. మంచిగా టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి లోపల వచ్చేసరికి విత్ యాంటీ స్కిడ్ మనకి గ్రానైట్ స్టైల్స్ తోటి అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అయితే చూసేద్దాం రండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చూస్తున్న చాలా మంచి కలర్స్ తోటి మంచిగా ఫాల్ సీలింగ్ తోటి ఈ 2 బెడ్రూమ్స్ అయితే మంచిగా విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారుగా ఇది కూడా మంచిగా స్పేషియస్ గానే ఉంది. మంచి బెడ్రూమ్. ఇక్కడ కూడా ఒక బెడ్ వేసుకోవచ్చు, మంచిగా ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చేసరికి మనకి వార్డ్ బోర్డ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ నుంచి అయితే మనకి లోర్ కూడా బెడ్ చేశారు. మనకి ఏదైనా ఎక్స్ట్రా ఎక్సెస్ వస్తువులు ఏమైనా ఉన్న పాత వస్తువులు లోపల పెట్టుకోవడానికి. చూసారు కాండి ఈ హౌస్ మొత్తం మనకి ఇది మొత్తం 195 గజాలలో వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లలో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ విత్ కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనకు పైకి వచ్చేసరికి 2 BHK కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇవి రెండు వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి లోపల ఈ మెయిన్ డోర్స్ పెట్టి. ఇక ఈ హౌస్ మంచి చూసారు కాండి. మీరు ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక మనకి అల్మాస్ కూడా మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి మనకి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే మెయిన్ రోడ్ కి అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి శ్రీ హోమ్స్ లో చూస్తున్నారు కాండి. మనం వచ్చేసరికి మెయిన్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. నా గుర్రం కూడా నాదరగుల్లు నుంచి మనకి అల్మాస్ మూడో మీదుగా బడంగపేటకి వెళ్ళేటువంటి ఈ మెయిన్ రోడ్ బస్ రూట్ కి అయితే మనకు ఆనుకున్నటువంటి చూస్తున్నారుగా ఈ శ్రీ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ. మంచిగా ఆర్చ్ ఎంట్రన్స్ లుక్ తోటి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ తోటి గేటెడ్ కమ్యూనిటీ. దీనికి వచ్చేసి మనకి లోపల పార్క్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 24/7 వచ్చేసి
మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనకి ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ హౌస్ కూడా అవైలబుల్ లో ఉంది. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. చూస్తున్నారుగా మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి హౌస్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. అల్మాజ్ గూడకి దగ్గరలో. ఇక్కడ నుంచి మనకి ఎల్బీ నగర్ కి చాలా అంటే చాలా తక్కువ దూరంలోనే వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ వచ్చేసరికి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి దగ్గరగానే ఉంటుంది. అలాగే ఇటు వచ్చేసరికి సాగర్ హైవే, బొంగళూరు జంక్షన్, మంగళపల్లి, ఇక్కడ ఇట్లాంటి ఏరియాకి వెళ్ళిపోవడానికి కూడా కనెక్టివిటీ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. చాలా త్వరగా క్విక్ గా అయితే మనం రీచ్ అయిపోవచ్చు. ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ చెప్పాను కదండి. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మీకు 1,55,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. మొత్తం 195 గజాలలో కట్టిన G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసరికి మనకి అల్మాస్ గూడలో ఉంటుంది. ఈ హౌస్ కి వచ్చేసరికి అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు చాలా అంటే చాలా క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ. ఇక్కడ వచ్చేసి ఎటువంటి హైడ్రా ఇష్యూస్ ఎవ్రీథింగ్ ఏం లేవండి. చాలా మంచి లొకేషన్ లో, మంచి గేటెడ్ కమ్యూనిటీలో, మంచి ఏరియాస్ ఉన్నటువంటి, మంచి ఎంప్లాయీస్ ఉన్నటువంటి కాలనీలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. ఈ హౌస్ లో మంచి రెంట్స్ కూడా వస్తాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK రెంట్లు ఇచ్చినా కానీ చాలా మంచి రెంట్లు అయితే తీసుకోవచ్చు. ఇక చూసారుగా, మీరు ఈ హౌస్ విజిట్ చేయాలంటే వీడియోలో ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. అతనికి కనుక కాంటాక్ట్ అయినట్లయితే డైరెక్ట్ మీకు ప్రైస్ అండ్ లొకేషన్ ఎవ్రీథింగ్, ఇంకా మీకు ఏ ఇతర డౌట్లు ఉన్నా కానీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హౌస్ అయితే విజిట్ చేపిస్తారు. నచ్చితే డైరెక్ట్ అతనితోనే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. ఇక ఇలాంటి ప్రాపర్టీస్ నేను రెగ్యులర్ గా మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.